లెక్క తీస్తే మరి 410 మంది యాక్సిడెంటల్ గా చనిపోతే ఆ కుటుంబాలకు మనం అండగా నిలబడి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక్కొక్క అక్క కుటుంబానికి 10 లక్షలు ఇన్సూరెన్స్ ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకున్నటువంటి ఘనత మన ప్రభుత్వాన్ని. మనం చిన్న వాటి గురించి ఆలోచించకండి. పక్క వాళ్ళు చేయలేదు, పావుల వడ్డీ ఎగ్గొట్టారు, ఏ రోజు కూడా మహిళల గురించి ఆలోచించలే. ఏదో చిన్న సంతోషాల కోసం రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. మహిళలకు కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో ఈ రోజు వడ్డీ లేకుండా రుణాలు ఇవ్వడమే కాకుండా మహిళలు ఎవరైనా వడ్డీ తీసుకొని అంటే లోన్ తీసుకొని చనిపోతే 2 లక్షల వరకు దాదాపుగా 5,000 మందికి పైగా మహిళలు మామూలుగా చనిపోయినటువంటి వాళ్ళకు కూడా మరి లోన్ బీమా కింద 2 లక్షలు మాఫీ చేయడం జరిగింది. మీరు చూస్తా ఉన్నారు, ఈ మధ్య కాలంలో పెట్రోల్ బంకులు పెడతా ఉన్నారు, ఇందిరా మహిళా శక్తి పెడుతున్నారు, బ్యూటీ పార్లర్ పెడుతున్నారు, మిల్క్ పార్లర్ పెడుతున్నారు, ఇంకా రకరకాల కోళ్ళకు సంబంధించినటువంటి పౌల్ట్రీలు పెడుతున్నారు, గేదెలకు సంబంధించినటువంటి మరి కేంద్రాలు పెట్టుకుంటున్నారు, ఫిష్ అమ్ముకోవడానికి వెహికల్స్ కూడా ఇవ్వడం జరిగింది. వాటిలో తీసుకుంటూ కూడా రోజుకి 8-9 వేలు కూడా ఒక మహిళ సంపాదించుకోగలుగుతుంది. మీరు ఎవరి మీదనో ఆధారపడద్దు, మీ కాళ్ళ మీద మీరు నిలబడాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి గారు నాకు మరి దివ్య గారికి ఈ యొక్క ప్రోగ్రాం యొక్క బాధ్యత ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా ఖచ్చితంగా ఈ బతుకమ్మను మీకు సంతోషకరమైనటువంటి పద్ధతిలోనే మన పూర్వీకులు ఎట్లయితే మనకు బతుకమ్మని ఇచ్చిండ్రో బతుకు అమ్మని ఆ బతుకమ్మని అట్లనే బతుకనివ్వాలి. మనము మళ్ళా మన బిడ్డలు మునిమన్మలు కూడా అదే రకంగా ఆడుకోవాలి. కానీ మనము మన తాత ముత్తాతలాగా మన అమ్మలు నానమ్మలాగా పేదరికంలో ఉండకూడదనే ప్రతి పేదింటి బిడ్డ ప్రతి మహిళ కోటీశ్వరాలు కావాలనే ఉద్దేశంతో అనేక సంక్షేమ కార్యక్రమాలను కూడా పెట్టడం జరిగింది. మహిళలు ఈ రోజు వంటకాడికి పోతే దేశాన్ని ఏలిన వంటకాడికి పోతే మన మీదనే భారం. కాబట్టి మరి సన్న బియ్యం తినాలి, మా పేదింటి బిడ్డలు కడుపు నిండాలి. ముఖ్యమంత్రి గారు సన్న బియ్యం 10 ఏళ్ల రేషన్ కార్డులే రాలే, ఇవాళ అడిగిన వాళ్ళకి అందరికీ రేషన్ కార్డులు. అదే విధంగా ఇళ్లలో ఒకప్పుడైతే కరెంటు బిల్లు కట్టకుంటే కరెంటు కట్టేది, ఈ రోజు 200